సాగునీటి ఎద్దడి వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు చేసిన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పంటలు నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి అంటూ మండల కేంద్రం కొల్లిపరలో వైసీపీ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తొలుత గ్రామంలో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటల సాగుకు సాగునీరు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సాగునీరు అందించలేమని, ఆరుతడి పంటలు వేసుకుని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలు వేశారని సాగునీరు అందించకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను అమలు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి, మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు భీమవరపు సంజీవరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, కొల్లి రాఘవరెడ్డి, చెంచల రామిరెడ్డి, ఆళ్ల శివనాగిరెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, పిల్లి గంగాధర్, మండ్రు రాజు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా ప్రాంతంలో రైతులందరూ కూడా, ముఖ్యంగా వరి సాగు చేసే సార్వా రైతులందరూ కూడా దాదాపు 4 రోజుల క్రితమే ఈ సాగు సన్నద్ధమయ్యి దుక్కులు రెడీ చేసుకుని విత్తనాలు ఎత్తబెట్టుకోవడం కూడా జరిగింది. అప్పట్లో జరిగిన 1-2 వర్షాల వలన విత్తనాలు కూడా అన్నీ చక్కగా మొలకెత్తి పైర్లన్నీ మంచి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులందరూ కూడా పొలాలకు మాగాని భూములకి నీళ్లు నిలవగట్టి పిండేసుకునే సమయం కాబట్టి ఈ సమయంలో నీళ్లు బాగా ఎక్కువగా అవసరం. ప్రభుత్వం కూడా ముందెత్తుగానే జూలై 15 తారీఖు కల్లా ఈ డెల్టా ప్రాంతానికి సాగునీరు అందిస్తామని ముందుగానే ప్రకటించడం వలన రైతులందరూ కూడా ఆశాభావంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా కాలువల్ని సరిగ్గా నీరు లాగపోవడం వల్ల ఎంతోమంది రైతులు పైర్లు ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సాగునీటిని విడుదల చేయాలని, ఒకవేళ సాగునీరు అందుబాటులో లేక విడుదల చేయని పక్షంలో రైతులు నష్టపోతారు కాబట్టి ఆ రైతులకు జరిగేటువంటి నష్టానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, అలాగే గతంలో ఉన్నటువంటి ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రభుత్వం కొనసాగించి రైతుల తరఫున ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయాలని, రైతులకు ఎదురైనటువంటి నష్టాన్ని ఆ ఇన్సూరెన్స్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతం యొక్క రైతుల ఆధ్వర్యంలో మా రైతు అధ్యక్షుడు, మండల పార్టీ రైతు అధ్యక్షుడు సామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి సరిగ్గా యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు అందట్లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని తప్పించుకోవడం కోసం, ఎరువులను కంట్రోల్ చేయడం కోసం రకరకాలుగా యాప్లను పెట్టి యాప్ల ద్వారా ఇస్తున్నాను. అయితే రైతులు ఎంతమందికి ఈ యాప్ల గురించి అర్థమవుతుంది? అలాగే చాలామంది రైతులు, దాదాపు 170% మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు. యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీలు రావడం కానీ, వాళ్ళ దగ్గర నుంచి కౌలు కార్డులు తీసుకోవడం కానీ ఇబ్బందిగా ఉంది. కాబట్టి కౌలు రైతులకి యూరియా అలాగే ఇతర ఎరువులు అందుబాటులోకి రావడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి దీన్ని కూడా పరిష్కరించి అందరికీ ఎరువులు సక్రమంగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్లో అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ముఖ్యంగా రైతాంగానికి మీరు సబ్సిడీ ఇవ్వకపోతే భవిష్యత్తులో రైతులందరూ తీవ్రంగా దెబ్బతింటాం. దాని యొక్క ప్రభావం ఈ దేశం యొక్క అభివృద్ధిలో కూడా పడుతుంది. కాబట్టి రైతులందరినీ ఆదుకోవాలని, ప్రధానమైన ఈ మన దేశంలో ప్రధాన రంగం రైతాంగమే కాబట్టి రైతులందరినీ ప్రభుత్వం విరివిగా ఆదుకోవాలని, ఎరువులు విత్తనాలు సబ్సిడీ ఇవ్వాలని, రైతులు వరి ఎదబెట్టి ఉన్నారు. కాలువలు నీళ్ళు రాక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొలాలన్నీ ఎండిపోయే పరిస్థితి, బోర్లు ఏమో వాటర్ రావట్లేదు. కాబట్టి పట్టిసీమ నుంచి వచ్చి వాటర్ కాలువలు ఫుల్ లెవెల్ ఎత్తి రైతులకి సాగునీరు అందించాలని, లేదంటే పంట నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా పంట నష్టం జరిగితే దానికి గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, రైతులకి డిఏపి యూరియా యాప్ల ద్వారా ఇస్తున్నారు. ఎకరానికి ఎంత డిఏపి ఇస్తారు, ఎంత యూరియా ఇస్తారు అనేది క్లారిటీ లేదు రైతులకి. కాబట్టి అసలు డిఏపి ఎంత ఇస్తారు, యూరియా ఇస్తారు అనేది క్లారిటీగా రైతులకి చెప్పాలా. మాగాని పండిస్తానికి, వరి పండిస్తానికి ఎంత యూరియా డిఏపి అవసరమో అంతా యాప్ల ద్వారా కాకుండా డైరెక్ట్గా రైతులకి ఇవ్వాలని చెప్పి ఇంకొక కోరిక కోరుతున్నాం రైతుల తరఫున. ఈ విధంగా మరి గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోకపోతే రైతులు తీవ్రంగా, కౌలు రైతులు కానీ, సొంత పొలం వేసే రైతులు కానీ చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే కన్ఫ్యూషన్ అవుతున్నారు రైతులంతా. ఎరువులు ఏ విధంగా తీసుకోవాలో తెలియట్లేదు, నీళ్ళు ఎలా పెట్టాలో తెలియట్లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ రైతులందు మరి దయించి వాటర్ కానీ ఎరువులు కానీ